తక్షణం నేను కసి తీర్చుకోవాలి. ఎవరు నేను మోసగించినది? ఈ కృష్ణ కుమారుడు. ఈ ద్రోహికి మరణ శిక్ష విధిస్తూ వెంటనే అమలు జరపండి. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉన్నదా? భావ భవభోగ సత్కళ భావములను భావ భవభోగ సత్కళ భావములను భావ భవభోగ సత్కళ భావములను భావ భవభోగ సత్కళ భావములను. ఏం చేస్తున్నారు కవి గారు? అర్థాన్ని ఆలోచిస్తున్నాను మిత్రమా. అర్థాన్ని ఆలోచించడం మీ అర్థం కవి గారు. మీరది మాని అతను అర్థం చెప్పలేని కొత్త పద్యాన్ని విసరండి. విసరడానికి ఇదేమన్నా పప్ప ఉప్ప? బాగా ఆలోచించాలి. అలా అనకండి కవి గారు. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆలోచన రావాలి. అదుగో వస్తుంది ఆలోచన. ఇప్పుడు ప్రజలను పాలించేది ప్రభువు. ఆ ప్రజలకు పాలిచ్చేవి ఏవి ఆలోచించండి. ఆవులు, గేదెలు, ఇంకా ఇంకా మేకలు. కరెక్ట్. ఆ మేకలకి ఏముంటాయి? తోకలు. పర్ఫెక్ట్. ఇంకా గుద్దేయండి, గెలుపు మీదే. నరసకవి గారు, మీ పద్యానికి అర్థాన్ని చెప్పడం నాకు కరదలామలకం. అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. చెప్పండి, పరిష్కరిస్తాం. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేక తోక మేక. బాగా ఆలోచించి అర్థాన్ని చెప్పండి. మరొక్కసారి పద్యాన్ని వినిపిస్తే. ఇంకొకసారి పద్యాన్ని వింటానంటాం సరస్వతీ పుత్రులకు సమంజసం కాదు కవి గారు. అందున తమరు అవధానులు. ప్రభువులకు జయం. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. జయమైనా పరాజయమైనా మీరు మా ఆస్థానానికి విచ్చేసిన కవీశ్వరుడు. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కృష్ణకుమార, నిన్న మీరు చెప్పిన జోస్యము నిజమైనది. రామకృష్ణ కవి గెలుపులో మీ బాధ్యత ఎంతున్నదో మేము గుర్తించాం. మేమిచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం. నన్ను అవమానించిన అహంభావికి సన్మానం జరగకూడదు. అతను నిండు సభలో అతి దారుణంగా అవమానింపబడాలి. ఏం చేద్దాం దేవి? దానికి నేను పథకం చెప్తాను, నువ్వు అమలు జరపాలి. ఏమిటా పథకం? విడిచిపెట్టండి, నన్ను విడిచిపెట్టండి, నన్ను వదలండి, వదలండి, నన్ను విడిచిపెట్టండి. సేనాని, ఏమది? క్షమించండి ప్రభు. సింహనందిని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండగా నేను గమనించి ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి ఇక్కడకు తీసుకొచ్చాను. ఆత్మహత్యా ప్రయత్నమా? నందిని, ఇది నిజమా? అవును ప్రభు. అంతటి కష్టం ఏమి కలిగినది? నేను మోసగింపబడ్డాను ప్రభు. ఎవరు నేను మోసగించినది? ఈ కృష్ణ కుమారుడే. దుర్మార్గుడా, నా నృత్యం చూసి అచ్చరి ఉంది ముచ్చటపడి నన్ను దగ్గరకు తీసుకుని వివాహం చేసుకుంటానని నమ్మబలికి నాతో సంభోగించి ఆ మోజు తీరిన పిమ్మట నన్ను కాదని హేమని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడలేదు. ఇది మోసం కాదా? షట్ అప్ డర్టీ వుమన్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నానా? ప్రభు, ఓ రాత్రి కామంతో కన్ను మిన్ను గానక నా మీద పడింది. నేను హెచ్చరించి వచ్చేశాను. ఆ కోపంతో నా మీద ఇన్ని అబద్ధాలు కల్పించి చెప్తుంది. నందిని, దైవం మీద ఆన ప్రభు, నేను నిజమే చెప్తున్నాను. ఈ వ్యక్తి నా నృత్యం చూసి మెచ్చుకొని. ఆగు. నీ నృత్యాన్ని మెచ్చుకున్నానా? నీకంటే మా హేమ బాగా నాట్యం చేయగలదు. నృత్యంలో నన్ను ఓడించేవారు ఈ పృథ్వీలోనే లేరు. సింహనందిని గారు, మీకు తెలిసిన పృథ్వీ ఈ సభ ఒకటే. అంత మాత్రం చేత మొత్తం ప్రపంచంలోనే మేము మించిన వారు లేరనుకోవడం పొరపాటు. ప్రభు, ఈ వ్యక్తి సభనే అగౌరవపరుస్తున్నాడు. ప్రభువుల వారి మన్నన పొందిన రాజనర్తక కన్నా గొప్ప నర్తకులున్నారని చెప్పి ప్రభువుల వారిని అవమానిస్తున్నాడు. సేనాపతి, ఎందరో మహానుభావులన్నట్లు ఈ యువకుని మాటలలో కూడా సత్యమున్నది కదా? మంత్రివర్య, నాదొక మనవి. ఈ హేమ నాకన్నా బాగా నర్తించగలదని అన్నారుగా,
నా నాట్యంతో ఈ హేమను ఓడించగలిగితే ఈ కృష్ణకుమారుడు నా అభియోగాన్ని ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని మాటివ్వమనండి. ఓహ్, వాట్ నాన్సెన్స్! డాన్స్ కాంపిటీషన్? ఓకే, నేను రెడీ. నాట్య పోటీ పెట్టమనండి. నిన్ను ఓడించి మళ్ళీ నోరెత్తకుండా చేస్తాను. హేమ, ఏమిటిది? ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. అప్పాజీ, ప్రభు, నర్తకీమణులిద్దరు తమంతట తామే పోటీకి ఒప్పుకుంటున్నారు గనక వారి కోరిక మేరకు ఇది ఏర్పాటు చేయించండి. అలాగే ప్రభు, రేపే ఏర్పాటు చేయిస్తాను. అప్పాజీ, ప్రభు, తీర్పు చెప్పండి. ఈ నాట్య పరీక్ష యందు గెలుపొందిన సౌభాగ్యవతి హేమను చిరంజీవి కృష్ణకుమారుడు పరిణయమాడవలనని నిర్ణయించడమైనది. స్వార్థ బుద్ధితో మన ఆస్థానానికి విచ్చేసిన అతిథులను అవమానించిన సింహనందిని ఆస్థాన నర్తకి పదవి నుండి తొలగించడమైనది. కృష్ణకుమార, మా ఆస్థాన నర్తకి తప్పిదాన్ని మా తప్పిదంగా భావించి క్షమార్పణలను అర్పిస్తున్నాం. మమ్మల్ని మన్నించండి. ఇది మీ ఉదారతకు నిదర్శనం, మీ గొప్పతనానికి రుజువు ప్రభు. మీ మనసుకి బాధ కలిగించిన మమ్మల్ని క్షమించండి. మా సింహానందని చేసిన కుట్రకి ప్రాయశ్చిత్తంగా మా రాజ్యంలో మీరేం కోరుకున్నా సంతోషంగా సమర్పించుకుంటాం. మాకేం అక్కర్లేదు ప్రభు. నన్ను ప్రభువుల ఆగ్రహానికి గురి చేసిన ఆధముడి మీద తక్షణం నేను కసి తీర్చుకోవాలి. ఎలా దేవి? 2 దినముల్లో ఆ కృష్ణకుమారుడు తమ దేశానికి పయనమైపోతున్నాడు. ప్రమాదాన్ని సృష్టించాలి, ప్రయాణాన్ని ఆపాలి. ఆ అహంభావిని ప్రభువుల క్రోధాగ్ని జ్వాలల్లో తెలభంలా మాడి మసైపోయేలా చేయాలి. చెప్పింది గుర్తుందిగా? ఈ రోజు రాత్రి పూజా మందిరం. తప్పు జరిగిందో తలలు లేచిపోతాయి. సేనాధిపతి చోరశిఖామణి కూడానా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజ్యాన్ని రక్షించవలసిన సేనాధిపతివి రాజద్రోహం చేస్తావా? ఇంతటి నీచానికి పాల్పడతావా? వీడిని బంధించండి. వదలండి. ఎవరు? చెప్పరా, నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఆ వజ్రాన్ని నా పెట్టెలో వేయడానికి ఎందుకు ప్రయత్నించావురా? చెప్పు. ఎవరక్కడ?
కృష్ణకుమార! సేనాధిపతి, ఏమిటిదంతా? మహారాజా, ఇతను దొంగ. పూజా మందిరంలో ప్రవేశించి వజ్రాన్ని దొంగిలించుకుని పోతుంటే మన భట్లు చూచారు. బంధించబోతుంటే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అబద్ధం ప్రభు. ఈ సేనాపతి నా గదిలోకి వచ్చి వజ్రాన్ని నా పెట్టెలో వేయడానికి ప్రయత్నిస్తుంటే నేను చూశాను. తప్పించుకుని పారిపోతుంటే పట్టుకున్నాను. మహారాజా, నేనే దొంగతనం చేసి ఉంటే వజ్రం ఇతని చేతిలోకి ఎలా వచ్చింది? ద్రోహి! దుర్బుద్ధితో ఆ శివమణి మహత్యాన్ని చూడాలని కోరుకుని రాజద్రోహానికి తలపడతావా? మిత్రుడమని నమ్మి స్నేహాస్తాన్ని చూపించిన నాకే ఇంతటి ద్రోహాన్ని తలపెడతావా? సేనాధిపతి, ముందా వజ్రాన్ని తీసుకోండి. పరమేశ్వర ప్రసాదాన్ని దొంగిలించి విజయనగర సామ్రాజ్యపు అవిచ్ఛిన్న సంప్రదాయాన్ని మంటగలపాలని యత్నించిన ఈ ద్రోహికి మరణ శిక్ష విధిస్తున్నాం. మహారాజా, వెంటనే అమలు జరపండి. కృష్ణ, ఏమిటిది? ఏమైంది? ఏమిటి సార్ అరెస్ట్ వారెంట్ లేకుండా? వీళ్ళని కూడా బంధించండి. Damn it! What's all happening here? Leave me. ఏమిటే కూస్తున్నావు? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడే తల్లి, అసలే మన టైం బాగలేదు. అవిచ్ఛిన్న విజయనగర సామ్రాజ్య సాంప్రదాయానికి వన్నె తెచ్చిన సింహాసనాన్ని అధిష్ఠించిన ప్రభువుగా సాక్ష్యముల ఆధారంగా అతన్ని దండించడం మా కర్తవ్యం. కానీ ఒక మనిషిగా, అంతర్వాణిని అవతరించే వ్యక్తిగా అతను దోషేని నేను నమ్మలేకున్నాను. అప్పాజీ, దయించి ఈ విషయంలో నాకు కర్తవ్యబోధ చెయ్యండి. ఇది అమానుషం. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళ మీద నేరం మోపడం దారుణం. మా కృష్ణ అమాయకుడు. అతనికి ఏమీ తెలీదు. అతనికి ఉరి శిక్ష విధించడం చాలా అన్యాయం. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉన్నదా? లలిత కళలకు పట్టుకొమ్మగా, సంగీత సాహిత్యాలకు కాణాచిగా కీర్తింపబడ్డ విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయల పాలనలో దుర్మార్గానికి తలబొగ్గి న్యాయ అన్యాయ విచక్షణ లేకుండా అమాయకులకు, నిర్దోషులకు మరణశిక్ష విధిస్తున్నదని అవకాశం ఉంటే నా రక్తంతో చరిత్రను లిఖించండి. మరణ శిక్ష అమలుపరచండి. వద్దు సార్. సార్ వదలండి సార్. కృష్ణ! సార్. వద్దు సార్. కృష్ణకుమారుడు నిర్దోషి. తమ పూజా మందిరంలోని వజ్రాన్ని దొంగిలించింది మన సేనాని. అది నేను కళ్ళారా చూశాను. నేను ఆ విషయాన్ని గమనించానని ఆ దుష్టుడు నన్ను బంధించాడు ప్రభు. మాధవి సాయంతో నేను తప్పించుకొచ్చాను. ఆహా, అప్పాజీ, మీ సూక్ష్మ బుద్ధికి, విచక్షణా శక్తికి నా ప్రణామం. కృష్ణకుమారుడు నిర్దోషలే నా అంతరాత్మ చెప్పింది. అందుకే అతన్ని నేను రక్షించాను. నా నమ్మకం నిజమైంది. ఛన్ ఛన్ ఛన్